గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి జియోమెట్రీలో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ద గివెన్ ఫిగర్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ బీఏసీ ఈస్. ఓకేనా. ఫస్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే యాంగిల్ బీఏసీకి ఏం వాల్యూ వస్తుంది అని ఫైండ్ చేయమంటారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ కొన్ని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఫిగర్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఓకేనా. ఈ 62 degrees ఇది ఉంది కదా, ఇది అనేది ఇంటీరియర్ యాంగిల్. ఈ 110 అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఒక ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని అంటాం. ఓకేనా. నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా. ఇక్కడ రాశాను చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని. ఇది ఎందుకు రాశానంటే దీనిలో ప్రకారం మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది 110, ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇది 62. ఇప్పుడు మనం యాంగిల్ ప్రకారం రాసుకుందాం. ఓకేనా. యాంగిల్ ఏసీడీ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్. ఏసీడీ ఇక్కడ ఫార్ములాలో ఫస్ట్ ఉన్నది ఏంటిది? ఎక్స్టీరియర్ యాంగిల్. కాబట్టి ఎక్స్టీరియర్ ఏమొస్తుంది? ఏసీడీ ఈక్వల్స్ టు ఇంటీరియర్ యాంగిల్స్ని మనం రాసుకోవాలి. యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏబిసి. ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ అని అన్నాం, అందుకు ప్లస్ వచ్చింది. ఓకేనా. బిఏసి అంటే బిఏసి, ఏబిసి. ఓకేనా. ఇప్పుడు మనకి క్వశ్చన్లో అడిగింది ఏంది? ఇది అడిగిండు క్వశ్చన్లో. ఓకేనా. ట్రయాంగిల్ బిఏసి. ఓకేనా. ట్రయాంగిల్ బిఏసి అనేది ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుంది మనకు? ట్రయాంగిల్ ఏసీడి మైనస్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థం అవ్వాలి అనేసి చెప్తున్నాను. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఇలానే సాల్వ్ చేయాలి. లేకపోతే సింపుల్గా చెప్పాలి అంటే ఈ 110 మైనస్ 62 చేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అని చెప్పచ్చు. బట్ ఇదంతా చెప్పడం అవసరం. మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు డైరెక్ట్ ఎక్స్టీరియర్ మైనస్ ఇంటీరియర్ చేసేస్తే మీకు వస్తుంది. కానీ ఇది అనేది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. తర్వాత కొన్ని ఫిగర్స్లలో మనకు 3-4 యాంగిల్స్ ఇస్తారు, మనకు అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేసి నేను ఇక్కడ ఇలా చెప్తున్నాను. ఓకేనా. ట్రయాంగిల్ ఏసీడీ ఏమొస్తుంది? 110 degrees మైనస్ 62. దీనిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది? 48 degrees. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిదే సిమిలర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Next question, if 45 degrees and 65 degrees are the angles of a triangle, then find the exterior angle of the third angle remaining angles. ఓకేనా. ఇప్పుడు మనకు ఏమంటున్నా అంటే క్వశ్చన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఫైండ్ చేయమంటాడు. అంటే అక్కడ పైన ఉన్నాయి ఏంటి అన్నట్టు? ఇంటీరియర్ యాంగిల్స్ అన్నట్టు. పైన నేను ఒక ఫిగర్ ఇచ్చాను కదా, యాజ్ ఇట్ ఈస్ మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే కొంచెం ఐడియా ఉంటుంది. ఓకేనా. ఒకటి 45 degrees, ఇంకొకటి 65 degrees. ఇది పి అనుకుందాం, ఇది క్యూ అనుకుందాం, ఇది ఆర్ అనుకుందాం, సపోజ్గా ఇది ఎస్ అనుకుందాం. సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే దీన్ని ఫైండ్ చేయాలి. దీనికి ఒక చిన్న ఫార్ములా చెప్పినా కదా, నేను ఏం చెప్పినా ఇంతకుముందు? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన క్వశ్చన్లో 45, 65 ఇవేంటి? ఇంటీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ని ఫైండ్ చేయాలి. ఓకేనా. 45 + 65 చేయండి. 45 + 65 ఎంత వస్తుంది మనకు? అడిషన్ చేయాలి. ఓకేనా. 110 వస్తుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసింది. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? 110. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా, క్వశ్చన్ అనేది చూస్తే చాలా టఫ్ అనిపించింది. ఆన్సర్ అనేది ఎంత సింపుల్గా వచ్చింది, జస్ట్ ఒక 10 secondsలలో వచ్చేసింది, అంతే కదా. ఇది నేను ఎందుకు ఇక్కడ డ్రాయింగ్ వేసి చెప్పానంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి ఇలా చెప్పాను.
ఓకేనా, ఇదొక్క ఫార్ములా జస్ట్ అసలు ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.